సరే ఏం లేదు, ఇప్పుడు వారు చెప్పినటువంటిది, మాస్టర్ చెప్పినటువంటిది నాకైతే అర్థమైంది. ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తారో ఆ సబ్జెక్ట్ లో కనుక పెట్టినట్లయితే దాంట్లో కొంత మంచిగా ఉంటుంది తప్ప అన్ని సబ్జెక్టులు ఇప్పుడే ఒకేసారి చేయాలంటే రాయాలంటే కూడా ఏ టీచర్ కైనా కష్టమే. ఇప్పుడు ఏదో హెడ్ మాస్టర్ ఎగ్జామ్ అనుకోండి, ఎగ్జామ్ అన్నప్పుడు దాంట్లో కొన్ని ఉంటాయి, అది చూసి రాసే పరీక్షలే ఉంటాయి వాళ్ళకి. అంటే బుక్ చూసుకుని రాసుకునేటువంటి హెడ్ మాస్టర్స్ కి ఉంటది. కానీ ఆ రకంగా కాకుండా ఈ సబ్జెక్ట్ లోనే మళ్ళీ పెడితే కూడా బాగానే ఉంటుంది. అన్ని సబ్జెక్టులు కలిపి మళ్ళీ పెట్టాలంటే మాత్రం అది సరైనటువంటి కాదనేది నాకున్న అభిప్రాయం. ఇది ఈ రోజున టీచర్లు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అయితే ఇది సెంట్రల్లో ఒక కేంద్రం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఇటు వైసీపీ ఎంపీలు వీళ్ళందరూ కూడా టీచర్స్ ఇష్యూ మీద ఒక కామన్ ఎజెండాతో వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? మా నుంచి అయితే మేము ఇవ్వటానికి రెడీగానే ఉన్నారండి. మా వాళ్ళు ఇస్తానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కలిసి వస్తారా లేదా ఇవన్నీ కాబట్టి మేము ఇవ్వటం అనేది సిద్ధంగా ఉన్నాం. ఈ కలిసి వెళ్ళాలి అనేటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళ యూనియన్లు కూడా ఉంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాలి. ఒకవేళ పబ్లిక్ కి రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళు కూడా దానికి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మరి అది కూడా చెప్పకపోతే ఇక వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి ఎంత తొత్తులుగా ఉన్నారు, రైట్ ఇష్యూస్ లో కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మా నుంచి మాత్రం మేము విన్నవించడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ టీచర్స్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఇవాళ అక్కడ కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగానే మీరు టీడీపీ వారిని కూడా, కూటమి ప్రభుత్వాన్ని కూడా కలిసి వాళ్ళకి మీరు అప్పీల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? చేశారా? ఆల్రెడీ అప్పీల్ చేశారా? శ్రీనివాస్ గారు వాయిస్ మ్యూట్ లో ఉందండి. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీ వాయిస్ మ్యూట్ లో ఉంది శ్రీనివాస్ గారు. ఉన్నాను గోపి. టీచర్స్ యూనియన్ గా మేము నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టాం సార్. దాంట్లో ప్రధానంగా రేపు 14వ తేదీన కలెక్టరేట్ల దగ్గర పికెటింగ్లు ఏర్పాటు చేసాం. దీనికి కారణం ఏంటంటే ఈ టెట్ నిబంధనలు సవరించాలి, సడలించాలి అనేది మేము కోరుకుంటున్నాం. అలాగే అదేవిధంగా కొత్త పిఆర్సీ సాధన కోసం కూడా ఈ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఉమ్మడి వేదికగా రేపు మొట్టమొదటి దశలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులకు కానివ్వండి, ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ మేము మా యొక్క రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఇచ్చాము. చట్ట సవరణ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదే ఇది విఫలమైన సందర్భంలో రేపు 14వ తేదీన జిల్లా కలెక్టరేట్ల దగ్గర పికెటింగ్లు ఏర్పాటు చేసాం, మహాప్రదర్శనలు ఏర్పాటు చేసాం. తదుపరి అసెంబ్లీ ముట్టడికి కూడా మేము ప్లాన్ చేసుకుంటే ఉద్యోగోపాధ్యాయ సంఘాలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం భవిష్యత్తులో అని చెప్పి అనడంతో దాన్ని వాయిదా వేసాం. ప్రస్తుతానికి మాత్రం అయితే రేపు 14వ తేదీన కలెక్టరేట్ల దగ్గర పికెటింగ్ అనేది ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చేయబోతా ఉన్నాం. సో టోటల్ మీరు ఎంప్లాయీ అండి ఇప్పుడు ప్రెసెంట్? ఆయన అవునండి, ప్రెసెంట్ వర్కింగ్ అండి. సార్ ఏంటి సార్? శ్రీనివాస్ గారు మీరు ప్రెసెంట్ చేస్తున్నారా? మేము నిర్ణయం తీసుకున్నాం సార్, 14వ తేదీన పికెటింగ్ చేయబోతాం. మీరు ప్రెసెంట్ వర్క్ లోనే ఉన్నారా? వర్కింగ్ నేను వర్కింగ్ టీచర్ నేనండి. టీచర్ డ్రెస్ లోకి వచ్చారండి, మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో చూసుకోండి. పోరాటం అనేది ఇప్పుడు దశాబ్దాలుగా చేస్తున్నదే, కొత్తగా చేసేది ఏమి కాదు సార్. అంటే ఆయన టీచర్స్ ట్రేడ్ యూనియన్ లీడర్ కాబట్టి వాళ్ళకి ఇందులో పెద్ద ఇదే ఉందండి. ఇప్పుడు వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి చాలా, ఇప్పుడు ఇందులో హ్యుమానిటీ అనేది కూడా ఉందండి. కేవలం ఇష్యూ అనేది ఒక ఆర్థిక పరమైనటువంటి విషయం మరొకటి అని కాదు, ఒక హ్యుమానిటీ ఉంది. 30 సంవత్సరాల పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళని మీ ప్రతిభని నిరూపించుకోవడం కోసం మీరు పరీక్షలు రాయాలని చెప్పి అనడం అంటే చాలా ఇది ఇన్హ్యూమన్. అండ్ మోర్ ఓవర్ ఇందా శ్రీనివాస్ గారు చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ మేము కన్ఫైన్ అయిపోయాం దశాబ్దాలుగా. గణితం చెప్పానేమో జియాలజీ రాయాలి, జియాలజీ అతన్నేమో బయాలజీ రాయాలి అని చెప్పానంటే చాలా రెడిక్యులస్ థింగ్ కదా అది. వాళ్ళని కేవలం వేధింపు, ఇది ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి తప్ప మరొకటి కాదు. సో దాని మీద ఖచ్చితంగా టీచర్స్ ఫైట్ చేయాలని చెప్పని వాళ్ళు. విజయబాబు గారు వాళ్ళకి అసలు బిఈడిలోనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. అవును, స్పెసిఫై మ్యాథ్స్ అనేది ఇస్తారు, ఆటోమేటిక్ దాని మీద పెట్టాలి. కానీ ఇది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్ని సబ్జెక్టులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మరో టాపిక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.
సార్ మరో టాపిక్, భోగాపురం ఎయిర్పోర్టు సందర్శనకు వచ్చినటువంటి, అక్కడ పనులు సమీక్షించడానికి వచ్చినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని అక్కడ ఆ పార్టీకే చెందినటువంటి బంగారాజు అనేటువంటి నాయకుడు ఆయన అడ్డుకుని అక్కడ నిర్వాసితులకి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఇంకా పరిష్కారం కాలేదు అని నిలదీసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ అంశం మీద మనతో చర్చించడానికి ఉన్నారు కరణం